రాష్ట్రంలో యూరియా కొరత తీరడం లేదు. ప్రతి సొసైటీ కేంద్ర వద్ద అన్నదాతలు పడికాపులు కాస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనలతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా బస్తాలు రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపన పోవట్లేదు. వాళ్ళ మా ఖానాపురం మండలంలో 30,000 ఎకరం అధికారంగా అనధికారంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి ఒక్క బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. అశోక్ గ్రామం రైతు నేను రూపేందర్ రెడ్డి. మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖానాపురం సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో 9 గ్రామ పంచాయతీ పరిధి నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటింటి పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా వస్తుంది రాని కూడా రాత్రి నుంచి లైన్ కట్టిండ్రు. ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఉంటున్నారు. ఖానాపూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అశ్నర్ గ్రామాలకి తక్కువ కేటాయించడం వల్లే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అధికారులు ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మా గ్రామానికి ఒక 4 లారీల యూరియా మాక్సిమం 2000